ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? ఈ రోజు నేను మీకు చాలా ఫాస్ట్ గా అండ్ ఈజీగా టేస్టీగా ప్రాన్స్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మనం ప్రాన్స్ దమ్ బిర్యానీ చేసుకుందాం. ముందుగా ప్రాన్స్ స్కిన్ తీసేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. నీట్గా క్లీన్ చేసుకున్న రొయ్యల్లో సాల్ట్, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, నిమ్మరసం వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న రొయ్యలు 1 అవర్ నానబెట్టుకోవాలి. ఇక రైస్ విషయానికి వస్తే 1 కేజీ రొయ్యలకి నేను 5 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను. ఈ గ్లాస్తో 5 గ్లాసులు రైస్ తీసుకుని కడుక్కొని ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. ఇక ప్రాన్స్ బిర్యానీ ప్రిపరేషన్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా బిర్యానీకి వండడానికి సరిపడా గిన్నె పెట్టుకోవాలి. అందులో ఆయిల్ ఇంకా నెయ్యి వేసి కాగిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి. దాల్చిన చెక్క, షాజీరా, జావిత్రి, అనాస పువ్వు, లవంగం ఇంకా యాలకులు వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి చీలికలు వేయాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ లోకి వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక అందులో పుదీనా, కొత్తిమీర వేయాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత గంటపాటు నానబెట్టుకున్న ప్రాన్స్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఈలోపు మనం బిర్యానీ రైస్ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ మీద ఎసరు పెట్టుకోవాలి. ఎసరుకు నీళ్లు వేడయ్యాక అందులో గంటపాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి ఉడకనివ్వాలి. రైస్ ఉడికేలోపు మన ప్రాన్స్ ఎంతవరకు వచ్చాయో ఒకసారి చూద్దాం. సో ఆల్మోస్ట్ చాలా ఉడికిపోయింది ప్రాన్స్. అండ్ రైస్ కూడా ఉడికిపోతే కనుక మనం ఇందులో ప్రాన్స్ గ్రేవీలో సర్దేసుకుందాం రైస్ ని. రైస్ 80% ఉడకాలి. అంటే రైస్ కాస్త పలుకుగా ఉండాలి. ఇక నీళ్లని బాగా వడగట్టి ఆ రైస్ ను ఉడుకుతున్న ప్రాన్స్ మీద వేయాలి. చక్కగా రైస్ ని పరుచుకొని పైన పుదీనా, కొత్తిమీర, నెయ్యి వేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు సన్నని మంట మీద మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత బిర్యానీ చూసారుగా ఎంత కలర్ఫుల్ గా ఉందో. ఇక ఈ బిర్యానీని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని రైతాతో కలుపుకొని లాగించేయడమే. గుమగుమలాడే ప్రాన్స్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మరింకెందుకు ఆలస్యం, మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.